హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డే 1 చార్ధామ్ యాత్ర 2024 చూపిస్తున్నాను. డేట్ ఏంటంటే 22 మే. డే 1 ఐటనరీలో ఉన్నవన్నీ కవర్ చేసాము. సో వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి అండ్ యుల్ రియల్లీ ఎంజాయ్ ఇట్. మేము ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసాం అవన్నీ మీరు చూడవచ్చు ఈ వీడియోలోని. సో వెల్కమ్ టు పద్మజ నేచర్ గ్రేస్. డే 1 ట్రిప్ సదర్న్ ట్రావెల్ హోటల్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో 8 o'clockకి బస్సెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. మా లగేజ్ వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్ చాలా బాగుంది. స్టార్ట్ అయ్యింది. బస్ కనిపిస్తుంది కదా 22 మే టు 1 జూన్ స్లాట్లోని 3 బస్సెస్ బుక్ అయినాయి. మాది బస్ 3. ఇది పెద్ద బస్సే కదా. మా సీట్ నెంబర్స్ 13, 14, 15 కాబట్టి మిడిల్ సీట్స్ వచ్చినాయి ఆల్మోస్ట్. సో స్టార్ట్ అయిపోయాం. ఇది వాటర్ బాటిల్ సప్లై, అంటే ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ పర్ డే ఇస్తారు. సదర్న్ ట్రావెల్స్ పై క్యాబ్. ఢిల్లీ నుండి హరిద్వార్కి వెళ్తున్నాము. 4 hours పడుతుంది. స్టార్ట్ అయిన కొంత దూరానికి, అంటే ఒక 100 meters దూరాన్ని హనుమాన్ టెంపుల్ ఉంది. అక్కడ పూజ చేస్తారు వాళ్ళు, అంటే సేఫ్ జర్నీకి. హనుమాన్ మందిరం పూజ అయ్యేట్టుగా పూజ చేసి స్టార్ట్ అయ్యాం ఢిల్లీ నుండి. ఇదంతా కరోల్ బాగ్ ఉన్న ఏరియా. ఇతను గైడ్ మా ట్రిప్కి. సదర్న్ ట్రావెల్స్ వాళ్ళు ఒక బస్కి ఒక గైడ్ని ఇస్తారు. గైడ్ ఏంటంటే మనకి బస్లోని బ్రీఫింగ్ అబౌట్ ది ట్రిప్ ఇస్తారనమాట. జస్ట్ బ్రీఫ్గా మొత్తం ట్రిప్ చెప్తారు. ఈయనేమో ఇప్పుడు డే 1 ఐటనరీలో ఉన్నది చెప్తున్నారు. ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. లైక్ ఇతను ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఏంటి చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా, అంటే త్రూ సదర్న్ ట్రావెల్స్ ప్యాకేజ్ అయినా సరే ఆ సాఫ్ట్ కాపీ ఉండాలి, లేదంటే హార్డ్ కాపీ ఉండాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ వాళ్ళు చెక్ చేస్తే మీరు చూపించాలి దాన్ని, లేదంటే వాళ్ళు అలౌ చేయరని చెప్తున్నారు. అంతే. అక్షయధామ్ టెంపుల్ ఇది. ఇది జస్ట్ హోటల్ వ్యూ మొత్తం ఒకసారి చూపిస్తున్నాను మీకు, అంటే మీకు ఒక ఐడియా రావడానికి. సదర్న్ ట్రావెల్స్ తోటి కొన్ని హోటల్స్ టైఅప్ ఉంటాయి కదా, అవి బాగుంటాయండి. ఎందుకంటే వాళ్ళు స్నాక్స్ కానీ, లేదంటే లంచ్ కానీ, డిన్నర్ కానీ హాల్ట్ ఇస్తారు కదా, అవి అన్నీ బాగుంటాయి. ఫుడ్ క్వాలిటీ వైజ్ బాగుంటాయి. కానీ ఇంకా హైట్స్కి వెళ్ళే కొద్ది, అంటే మన కేదార్, బద్రీ ముందు హాల్ట్స్ ఉంటాయి కదా, అక్కడ చూడాలండి హోటల్స్ ఎలాగిస్తారు అన్నది. ఇది హరిద్వార్ ఎంటర్ అయ్యే ముందు చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అన్నమాట. అక్కడ చూపించాలి. రిజిస్ట్రేషన్ ఉంటేనే పైకి పంపిస్తారు, లేదంటే పంపించరు. అయితే ఇక్కడ మేమేంటంటే సదర్న్ ట్రావెల్స్ ప్యాకేజ్ కదా, సో వాళ్ళే చేసేసారు. సో ఇప్పుడు మా దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ సాఫ్ట్ కాపీ ఉంటాయి కదా మొబైల్, మన గైడ్కి ఇచ్చాం. మాకు బస్కి గైడ్ ఉంటారు, చార్ధామ్ మొత్తం ఆయన ఉంటారు. ఆ గైడ్ ఆయన గైడ్కి ఇస్తాము. ఆయన అందరిది కలిపి ఆ నంబర్కి పంపించాం, గైడ్ నంబర్కి. వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. సో చాలా సింపుల్. అదే మనం పర్సనల్గా చేసుకుంటే కొద్దిగా టఫ్ అంటారు. ఇది హరిద్వార్ ఎంటర్ అయిపోయాము. ఇస్తున్నామంటే అకామిడేషన్. దీంట్లో స్టే. ఇదే ఫస్ట్ టైం పబ్లిక్లో వీడియో తీయడం. ఇప్పుడు ఇంట్లో గార్డెన్లోనే ఎవరు ఉండరు కదా, అది తీయడం డిఫరెంట్. పబ్లిక్లో వీడియో రికార్డ్ చేయడం అన్నది నాకు ఇదే ఫస్ట్ టైము. సో ట్రై చేశాను. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏదైనా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఐ థింక్
యూ విల్ మేనేజ్ అండ్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అనమాట తీయడానికి. మేబీ యాజ్ డేస్ గో బై ఐ విల్ ఇంప్రూవ్. ఈ అకామిడేషన్ ఇది సదర్న్ ట్రావెల్స్ అకామిడేషన్ యూజువల్గా బాగుంటుంది, ఎందుకంటే మేము ముందు కూడా సదర్న్ ట్రావెల్స్లోని షిమ్లా మనాలి వెళ్ళాము. ఇది ఫస్ట్ టైం కాదు. సో వాళ్ళ అకామిడేషన్ అండ్ ఫుడ్ బాగుంటుంది, ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది, ఎక్కడ తేడా చేయదు మనకి. బాగుంది హరిద్వార్లో అకామిడేషన్. ఇది వరండా, బాల్కనీ బాగుంది. ఇక్కడ నుండి మేము మానస టెంపుల్ వెళ్ళి దాని తర్వాత గంగా ఆరతికి వెళ్తాం. ఫ్రెష్ అయిపోయాము, ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. ఈరోజు లంచ్ ఇది. ఇక్కడ లంచ్లోని మొత్తం సౌత్ ఇండియన్ డిషెస్, స్వీటు, సలాడు, సాంబార్, రసం, గుత్తి వంకాయ అలాంటి డిషెస్ ఉంటాయి మ్యాక్సిమం. ఇప్పుడు లంచ్ అయిపోయింది కదా, మనస టెంపుల్కి ప్రొసీడ్ అయ్యాము. ఈ దారిలో చూడండి మనకి హోలీ రివర్ గంగా, ఈ ఘాట్స్ ఇవన్నీ చాలా బాగా చేశారు. ప్రీవియస్గా మేము వచ్చేటప్పుడు ఇన్ని ఘాట్స్ లేవు, అలాగే చాలా బాగా నీట్గా రెడీ చేశారు. అంటే మనం ఏ ఘాట్కైనా వెళ్ళి గంగ స్నానం చేయొచ్చు, అలాగే వీ కెన్ ఆఫర్ ప్రేస్ టు హోలీ గంగా. రోప్వే ఎక్కే ముందు ఏం జరిగిందంటే రోప్వే కౌంటర్కి వెళ్తే అక్కడ కౌంటర్ క్లోజ్ చేసి ఉంది. అక్కడ ఏం పెట్టారంటే బోర్డు 2 hours వెయిటింగ్ టైం అనేసి. ఇప్పుడు గైడ్ సీన్లోకి ఎంటర్ అయ్యి పర్ పర్సన్ 750 కలెక్ట్ చేసుకొని ఆ కౌంటర్ లోపలికి వెళ్ళిపోయి టికెట్స్ తీసుకొని వచ్చేసారు. 750 పర్ హెడ్ అన్నది రోప్వే ప్లస్ స్పెషల్ దర్శనం త్రూ VIP గేట్ అన్నమాట. హరిద్వార్ మానస మందిర్ వెళ్తున్నాము. ఇది రోప్వే. ఇది నార్మల్ దర్శనం చేసుకోవచ్చు, దానికి టికెట్ ఏమి ఉండదు. కానీ చాలా రష్గా ఉంది, మాకు లేట్ అయిపోతుందని మేము స్పెషల్ టికెట్ తీసుకున్నాం. విపరీతమైన రష్, కానీ చాలా బాగా అయింది దర్శనం. ఇదేమో బయటకు వచ్చే దారి మందిరం నుండి. పక్కన షాప్స్ చూస్తున్నారు కదా, బాగున్నాయి. ఇంకో రష్ చూస్తున్నారు కదా, విపరీతంగా ఉంది. సైడ్లోని షాప్స్ చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. అలాగే చూడండి ఐటమ్స్ 50 రూపీస్ ఒక ఐటమ్, ఏ ఐటమ్ తీసుకున్నా 50 రూపీస్, అలాగే ఏ ఐటమ్ తీసుకున్నా 30 రూపీస్. యాక్చువల్గా హరిద్వార్ మొత్తం టెంపుల్సే. మేము ఫస్ట్ టైం విజిట్ చేసేటప్పుడు హరిద్వార్ అన్ని టెంపుల్స్ కవర్ చేసాం. అంటే ఒక 1 day కార్ బుక్ చేసుకుంటే మొత్తం టెంపుల్స్ అన్నీ వాళ్ళు కవర్ చేసేస్తారు. దాంట్లోని 2 మెయిన్ టెంపుల్స్ ఏంటంటే మానసాదేవి టెంపుల్ని చండీదేవి టెంపుల్. ఈ రెండిట్లోని ఒకటే ఉంది ఐటనరీలోని, యాక్చువల్గా రెండోది లేదు. అది నేను అడగడం మర్చిపోయాను, బట్ మేము ఫస్ట్ టైం వచ్చేటప్పుడు విజిట్ చేసాం. అది కిందకి ఇది రోప్వే. నెక్స్ట్ గంగా. యాక్చువల్గా ఇది పెద్ద హైట్ కాదు, చండీ టెంపుల్ రోప్వే అయితే ఇంకా హైట్ బాగుంటుంది కింద చూస్తున్నప్పుడు. ఇప్పుడు గంగా ఆర్తికి వెళ్తున్నాము. ఇక్కడ నుండి 1 kilometer అంట. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా మెంబర్స్ ఉన్నారు కదా మా గ్రూప్లోని, వాళ్ళు ఇంకా రాలేదు.
సో వాళ్ళ కోసం ఇంకా గైడ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. హర్కి పౌరి ఘాట్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. సో హర్కి పౌరి ఘాట్కి వచ్చేసాము. ఇక్కడ గెట్టింగ్ రెడీ టు ఆఫర్ ప్రేయర్స్ టు హోలీ గంగా. ఓకే 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 నైస్. వీ కెన్ ఆఫర్ ప్రేయర్స్ టు గంగా మాత. సో దానికి మనం ఇది పట్టుకున్నాను చూడండి, అది మానసాదేవి టెంపుల్ నుండి హరికి పౌరి వచ్చే దారిలోని అమ్ముతూ ఉంటారు రోడ్డు పక్కనే కూర్చొని. అది ఒకటి 30 రూపీస్. మీ అమ్మగారి పేరు మీద ఇక్కడ కొద్దిగా ఎమోషనల్ అయ్యాను, ఎందుకంటే ప్రతి హరిద్వార్ రిషికేశ్ క్యాంప్కి నేను అమ్మని తీసుకొస్తూ ఉండేదాన్ని. ఈసారి తీసుకురాలేదు, బట్ డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం తీసుకొస్తాను. గంగ స్నానం అయిపోయింది. లేడీస్కి బట్టలు మార్చుకోవడానికి షెల్టర్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అరేంజ్ చేశారు. బాగున్నాయి అరేంజ్మెంట్స్. గంగ స్నానం చేసి ఆఫరింగ్స్ ఇచ్చి ఆర్త్కి వచ్చేసరికి చూడండి ఎంత రష్గా ఉందో. అసలు ప్లేస్ లేదు ముందుకు వెళ్ళడానికి, బట్ సమ్హౌ వి మేనేజ్డ్, అంటే చూడగలిసాము ఆర్త్ని. డే 1 ట్రిప్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటికి నేను ఆన్సర్ ఇస్తాను. ట్రావెల్ సిరీస్ వీడియోస్ మొత్తం అయిపోయినాక నేను ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సపరేట్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.